హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. వెల్కమ్ టు మై ఛానల్ కేకేఆర్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. మీరు గనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఇదొచ్చేసి లాస్ట్ మంత్ జూలై 20 మా బాబు బర్త్‌డే. మేము ఈసారి మా బాబు బర్త్‌డేకి షిరిడీ వెళ్ళాము. ఇది 19th రోజు ఈవినింగ్ అనమాట. 19th రోజు ఈవినింగ్ మాకు ట్రైన్ ఉంది. సో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. మేము సికింద్రాబాద్ నుంచి కాకుండా మేడ్చల్ నుంచి బుక్ చేసుకున్నాము. మేమున్న ప్లేస్ నుంచి సికింద్రాబాద్‌కి ఈవినింగ్ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది, ట్రైన్ మిస్ అవుతుందని చెప్పేసి మేము మేడ్చల్ నుంచి బుక్ చేసుకున్నాము. మేడ్చల్ అంటే మేము ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోవచ్చు అనేసి క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 7:30కి అట్లా ఉంది. మేము ఇంటి దగ్గర నుంచి 5:15కి అట్లా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే వర్షాకాలం కదా, మళ్ళీ వర్షం గిట్లా పడితే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి. ఇది మా దగ్గరలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్. మాకు ఇంటి దగ్గరనే ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను కంపల్సరీ వీడియో తీసి చూపిస్తాను. చాలా బాగుంటుంది టెంపుల్. మేడ్చల్ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాము. మేము అనుకుంటూనే ఉన్నాము వర్షం పడుతుందని. కరెక్ట్గా మేము స్టేషన్కి వెళ్ళడం వర్షం స్టార్ట్ అవ్వడం ఒకటైంది. చాలా వర్షం పడింది. ఇంటి దగ్గర లేకుండే స్టేషన్లో మాత్రం చాలా వర్షం పడింది. వెయిట్ చేస్తున్నాం. మేము వెళ్ళేసరికి 6:30 7 అయింది. 7:30కి ట్రైన్, కానీ అది ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయిందనమాట. 8కి వచ్చింది. వర్షం పడడం వల్ల వెదర్ మొత్తం కూల్ అయిపోయిందనమాట. ఇక్కడ కోతులు చూడండి ఎలా పడుకున్నాయో. అదే మా బాబు చూసి మమ్మీ బాగుంది ఒక వీడియో తీయంటే చిన్న క్లిప్ యాడ్ చేశాను. మేము వెళ్తున్న ట్రైన్ వచ్చేసి అజంతా ఎక్స్ప్రెస్. ఇది మేడ్చల్ నుంచి షిరిడీ వరకు ఉంది. బట్ మేము నాగర్సోల్లో దిగిపోయాము. నాగర్సోల్ నుంచి వెళ్ళి షిరిడీకి ఆటో ద్వారా వెళ్తే 1 అవరే పడుతుంది. కానీ ట్రైన్లో పెడితే మళ్ళీ 3 అవర్స్ ఎక్కువ జర్నీ చేయాల్సి వస్తుంది. అందుకోసమని మేము అక్కడ నాగర్సోల్ దగ్గర దిగి అక్కడ నుంచి ఆటోకి వెళ్ళాము. మేము వెయిట్ చేస్తుండగానే ట్రైన్ వచ్చేసింది. ఇంకా ట్రైన్ ఎక్కే హడావిడిలో నేను పెద్దగా వీడియో తీయలేదు. డైరెక్ట్ ట్రైన్ ఎక్కిన తర్వాతనే ఒక చిన్న క్లిప్ తీశాను అంతే. మేము ట్రైన్ ఎక్కిన తర్వాత నైట్ డిన్నర్ చేసి పడుకున్నాము. ఎక్కువ వీడియో తీయలేదు. మార్నింగ్ లేచేసరికి నాగర్సోల్ వచ్చేసింది. మేము 6:30కి అట్లా లేసాము. కరెక్ట్ 7:30కి నాగర్సోల్లో దింపేసింది. చాలా ఫాస్ట్గా వచ్చింది ట్రైన్. అసలు జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు. ఇది నాగర్సోల్ స్టేషన్. మనం ఇక్కడ దిగిన తర్వాత చాలామంది వస్తారు ఆటో వాళ్ళు. షిరిడీ మేడం అని వాళ్ళు చాలా ఎక్కువ అడుగుతారు. కానీ అంత ఉండదు ప్రైస్. మీరు చాలా తగ్గించి అడగాలి. ఒక్కొక్కరికి 300 చెప్తారు, కానీ 100 మాత్రమే ఇవ్వండి. పర్ పర్సన్ 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు తెలియక మోసం చేస్తారు, కానీ మనం గట్టిగా బార్గెనింగ్ చేస్తే మాత్రం 100 రూపీసే పర్ పర్సన్ తీసుకుంటారు. మేము ముగ్గురం కలిసి 300 రూపీస్ ఇచ్చి మేము షిరిడీ స్టార్ట్ అయ్యాము. మేము 7:30కి ట్రైన్ దిగాము. ఆటో తీసుకొని మేము షిరిడీ చేరే వరకు 8:30 9 అయింది. మేము అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళాము. మధ్యాహ్నం హారతి కోసం అని వెళ్ళాము. దారిలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి నాగర్సోల్ నుంచి షిరిడీ వెళ్ళే దారిలో. మేము ముందే ఆన్లైన్లో దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ హారతి టికెట్స్ బుక్ చేసుకోవాలి, కాకపోతే మేము హారతి టికెట్ బుక్ చేసుకోలేదు. అందుకని మమ్మల్ని హారతికి పంపలేదు. 2 అవర్స్ కంపార్ట్మెంట్లోనే ఆపేశారు. మేము వెళ్ళిన రోజు మేము ఇట్లా టెంపుల్కి వెళ్తున్నాం, లైట్గా వర్షం స్టార్ట్ అయింది. మేము టెంపుల్లోనే ఒక 2 అవర్స్ కూర్చున్నాము. హారతి ఇస్తున్నారని చెప్పేసి మమ్మల్ని కూర్చోబెట్టేశారు, వెయిట్ చేయించారు. అక్కడ మీరు వెళ్తుంటే కూడా చాలామంది రండి దర్శనం తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్తారు, కానీ అట్లా వెళ్ళకండి. అక్కడ చాలామంది పోలీసు వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అక్కడ చాలా గేట్లు ఉంటాయి కదా, ఏ గేట్లకి వెళ్ళాలని చెప్తారు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న స్పెషల్ దర్శనంకి బుక్ చేసుకున్న గేట్ నెంబర్ 4 అని చెప్తారు. ఒకవేళ ఫ్రీ దర్శనంకి వెళ్తే మాత్రం గేట్ నెంబర్ 7. మేము ఇంకా దర్శనంకే వెళ్ళలేదు. మా బాబు అప్పుడే షాపింగ్ స్టార్ట్ చేశాడు. అక్కడ బొంగరాలు చూసి నాకు కావాలి మమ్మీ అని అంటే ఇంకా వాళ్ళ డాడీ కొనిపిస్తున్నాడు అనమాట. బర్త్డే రోజు కదా, మారం చేస్తూ ఉంటారు అట్లనే. సరే మీరు తీసుకోండి, ఈలోపు నేను షూట్ చేస్తానని చెప్పేసి అటు చుట్టుపక్కల అన్నీ చూపించాను. ఇక్కడ ప్రసాదం కూడా తీసుకోండి బాబా దగ్గర పెట్టండి, ఫ్లవర్స్ తీసుకోండి అని చెప్తారు. కానీ మీరు ఏం తీసుకోకండి, ఎందుకంటే లోపలికి ఏం అలో ఉండదు. అక్కడ లోపల ఎంట్రన్స్ దగ్గర చెక్ చేసే దగ్గర అన్నీ తీసేసుకొని పక్కకి వేస్తారు. అనవసరంగా శాల్వాలు అవన్నీ తీసుకెళ్ళి మీరు లోపలికి తీసుకెళ్ళలేరు కాబట్టి అనవసరంగా కింద పడేయడమే జరుగుతుంది. అందుకోసమే ఏం తీసుకెళ్ళకండి, మనకు లోపలికి ఏది అలో ఉండదు.
బొంగరం అయితే తీసుకున్నాడు కానీ వాడికి తిప్పనికి రావట్లేదు. తను చూపిస్తుంది ఎట్లా తిప్పాలని. కానీ వాడికి రాలేదు. ఒక 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేశాక చేశాడు. అప్పటికి దర్శనం టైం అయిపోతుంది నాన్న వచ్చేసేయ్ అనంగానే ఇంక మేము వెళ్ళిపోయామన్నమాట లోపలికి. లోపలికి మొబైల్ అలో లేదు. అందుకోసమని నేను లోపల ఏం వీడియోస్ తీయలేదు. నేను ఇక్కడ బయట షాప్స్ ఉంటాయన్నమాట. షాప్స్‌లోనే మొబైల్స్, చెప్పుల్స్ అన్నీ ఇచ్చేసి ఒక టోకెన్ ఉంటది. టోకెన్ తీసేసుకొని గుళ్ళోకెళ్ళాలి. మాకు 2½ అవర్స్ అట్లా పట్టింది. 12కి వెళ్తే మేము 2:15కి అట్లా బయటకొచ్చినాము. 2 గంటలు మంచిగా లోపల హారతి టైం కదా! అక్కడ కంపార్ట్మెంట్‌లలో కూడా స్క్రీన్స్ ఉంటాయి. టీవీలు పెట్టి ప్లే చేస్తారు. అక్కడ లైవ్ ఉంటదనమాట. మంచిగా హారతి అంతా దగ్గరుండి చూసాము. ఇదొచ్చేసి గేట్ నెంబర్ 4 ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచెల్లి లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మీకు తెలియకపోతే అక్కడ ఎక్కడైనా పోలీస్ వాళ్ళు ఉంటారు. ప్రతి గేట్ దగ్గర పోలీస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళను మీరు అడిగితే ఒకవేళ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే మీరు కాపీ తీసుకొచ్చుకుంటారు కదా! అది చూపిస్తే కంపల్సరీ వాళ్ళు చెప్తారు ఎక్కడి నుంచి వెళ్ళాలనేసి. ఇక్కడ టెంపుల్ ముందే ఇట్లా బాబా గారి విగ్రహం చాలా పెద్దగా ఉంది. చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ లోపల మొత్తం పార్క్ ఉంది. లోపలికి వెళ్దామనంటే లోపలికి అలో చేయలేదు. మేము వెళ్ళిన రోజు నెక్స్ట్ డే గురు పౌర్ణమి ఉంది. అందుకోసమని మొత్తం డెకరేట్ చేస్తున్నారు అక్కడ. అందుకని అలో లేదు. ఈవినింగ్ రండి, ఈవినింగ్ లోపలికి పంపిస్తాము అని చెప్పారు. మేము అనుకోకుండా గురు పౌర్ణమి ముందు రోజు బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ మేము 3 మంత్స్ బ్యాక్ బుక్ చేసుకున్నాం బర్త్డేకి వెళ్దామని చెప్పేసి. సడన్గా మేము గురు పౌర్ణమి చూసుకోలేదు. ఫుల్ రష్. గురు పౌర్ణమి కదా, ఇంకా సాయిబాబా టెంపుల్లో మామూలుగా ఉండరు. అది అందులోనూ షిరిడీ. ఇంకా షిరిడీలో భక్తుల గురించి చెప్పవసరం లేదు అసలు. ఫుల్ మంది ఉన్నారు. అందుకే మాకు స్పెషల్ దర్శనం తీసుకున్నా కూడా మాకు 2½ అవర్స్ పట్టింది. మేము ఈవినింగ్ కూడా బాబు బర్త్డే సెలబ్రేట్ చేసిన తర్వాత మాకు కొంచెం టైం ఉందనేసి ఇక మళ్ళీ నార్మల్ దర్శనంకి వెళ్ళాము. అప్పుడు కూడా మాకు చాలా లేట్ అయింది. మేము 7కి వెళ్తే 10:30కి అట్లా బయటకు వచ్చాము. లోపల కంపార్ట్మెంట్స్‌లో కానీ లోపల మొబైల్ అసలు అలో ఉండదు. అందుకోసమని మేము బయటనే కాసేపు వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీస్తారనమాట. ఒక ఫోటోకి రూ. 100 చొప్పున మనం బాబా దగ్గర ఉన్నట్టు, బాబాకి పూలు వేసినట్టు అట్లా ఫొటోస్ తీసిస్తారు. సరే మనకు మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి మేము కూడా ఒక 2, 3 ఫొటోస్ తీసుకున్నాము. యాక్చువల్లీ 10 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా షిరిడీ వెళ్ళాలని. ఫైనల్లీ మా బాబు బర్త్డే రోజు వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. కరెక్ట్‌గా మేము ఆ రోజే దర్శనం చేసుకోవాలని చెప్పేసి మేము అట్లా బుక్ చేసుకున్నాం అనమాట. అందులోనూ వీకెండ్ రావడం మంచిగా హ్యాపీగా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. చిన్నోని బర్త్డే కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటుండే. మధ్యాహ్నం దర్శనం చేసుకొని ఈవినింగ్ ఇంకా వేరే ప్లాన్స్ ఏమి వేసుకోకుండా బాబు బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాము. మేము ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సాయి ప్రసాద్ ఆలయం వెళ్ళామన్నమాట. నేను చెప్పాను కదా రూ. 100 ఫొటోస్ అని, ఇవేనండి. ఒక్కొక్క ఫోటోకి రూ. 100 ఛార్జ్ చేశారు. మనం నిజంగా బాబా దగ్గరికి వెళ్ళి అలాంటి ఫొటోస్ తీసుకోలేము. కాకపోతే వాళ్ళు అక్కడ అట్లా చేసి ఇస్తారనమాట. మేము ఇక్కడ నుంచి వెళ్ళి 2:30కి అట్లా సాయి ప్రసాద్ ఆలయకి స్టార్ట్ అయ్యాము. మాకు షిరిడి టెంపుల్ నుంచి వెళ్ళి అక్కడికి 1 కిలోమీటర్ వస్తుందన్నమాట. మాకు ముగ్గురు కలిపి రూ. 50 ఛార్జ్ చేశారు ఆటో వాళ్ళు. ఇక్కడ సాయి ప్రసాదాలయకి వచ్చి చూశాక అసలు ఇక్కడ కూడా ఫుల్ రష్. అక్కడ టెంపుల్లో ఎంతమంది ఉన్నారో అంతకు మించి ఇక్కడ ఉన్నారు. అసలు మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా, ఫుల్ ఆకలి మీద ఉండే అనమాట. అంతమందిని చూసి ఫుడ్ దొరుకుతుందా లేదా, సపరేట్గా బయట రెస్టారెంట్లో తిందాంలే అనేసి అన్నారు మా హస్బెండ్. బట్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అక్కడ కంపల్సరీ ఒక్కొక్కసారైనా ఫుడ్ తినాలని చెప్పేసి. అంటే ఇక్కడ ఎక్కువ నమ్ముతారు కదా మనకు సాయిబాబా వెలిగించిన పొయ్యి అది, అప్పటినుంచి అది అట్లా ఆర్పకుండా అన్నదానం చేస్తున్నారని చెప్పేసి. అందుకోసమని కంపల్సరీ తినాలని అనుకున్నాం. ఇక్కడ 2 ఉన్నాయి. ఫ్రీ భోజనం ఉంది, పెయిడ్ భోజనం ఉంది. భోజనంలో ఏం తేడా ఉండదు. బట్ ఫ్రీ భోజనం అంటేనేమో ఇట్లా అందరితో కలిపి ఇక్కడ పెట్టేస్తారనమాట. కింద హాల్ లాగా ఉంటుంది, పెద్ద హాలు. అక్కడ కూర్చొని తినాలి. పెయిడ్ భోజనం అంటే పర్ పర్సన్ రూ. 50 తీసుకొని సపరేట్గా పెడతారు అంతే. కాకపోతే ఫుడ్ మాత్రం ఏం తేడా ఉండదు, సేమ్ ఫుడ్ పెడతారు. అన్నం, పప్పు, చారు, చపాతీ అట్లా పెడతారనమాట. అంతమంది ఉన్నా కూడా వేడివేడిగా ఫుడ్ పెట్టారు. మళ్ళీ మంచి క్వాలిటీ ఫుడ్ ఉంది అసలు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, తినేవాళ్ళు తినడం, వెళ్ళిపోవడం, వెళ్ళేవాళ్ళు వెళ్ళడం, మంచిగా నీట్గా మెయింటైన్ చేయడం చాలా బాగుంది అసలు. ఇక్కడ మా బాబుని అదే అడుగుతున్నాను, ఎలా ఉంది నాన్న ఫుడ్ బాగుందా అని చెప్తే, బాగుంది మమ్మీ, సూపర్ ఉంది మమ్మీ అంటున్నాడు. ఇక్కడ అన్నం తిన్న తర్వాత ఇక ఆపోజిట్లోనే కొంచెం షాపింగ్ లాగా చేస్తున్నాం అనమాట. చేసి ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. మేము రూమ్కి వెళ్ళేసరికి 4 అయింది. 4 నుంచి 5:30, 6 వరకు రెస్ట్ తీసుకున్నాము. అసలు ఇక్కడ సాయిబాబాని చూసి, అంతమంది సాయిబాబా ఫొటోస్, విగ్రహాలు చూసి చాలా మంచిగా అనిపించింది. అందుకే ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట. మేము ఇంకా ఇది అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ 5:30కి మళ్ళీ అందరం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాము.
ఇక్కడ దగ్గరలోనే పంచముఖి వినాయక టెంపుల్ ఉందంటే వెళ్ళామన్నమాట. షిరిడి నుంచి ఒక 3 కిలోమీటర్స్. మాకు ముగ్గురు కలిపి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. చెప్పడం ఎక్కువనే చెప్పారు. బట్ 100 రూపీస్ తీసుకున్నారంతే. ప్రతిసారి ఎక్కువనే చెప్తారు. మీరు బార్గెనింగ్ చేయకపోతే మాత్రం మోసపోతారు. కంపల్సరీ తక్కువ చేసి అడగండి. మేము ఇట్లా టెంపుల్‌కి వెళ్ళాము. ఇట్లా ఆటో దిగామో లేదో ఇట్లా ఎదురుంగానే ఇట్లా సాయిబాబా కనిపించారు. మస్తు అనిపించుండే. అందుకోసమని ఒక క్లిప్ యాడ్ చేశాను. యాక్చువల్లీ గురు పౌర్ణమి కదా! సాయిబాబా ఊరేగింపులు చాలా జరుగుతున్నాయి. నేను పంచముఖి వినాయకుడి టెంపుల్ చూడడం ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ వినడం కూడా ఇదే ఫస్ట్ టైం. నేనెప్పుడు వినలేదు. అందుకని ఇంట్రెస్టింగ్ అనిపించి ఒకసారి వెళ్ళి చూద్దాం పదా దగ్గరనే అంటున్నారు కదా! ఇప్పుడు ఎట్లాగో టైం ఉంది కదా అని చెప్పేసి స్టార్ట్ అయినామన్నమాట. ఈవినింగ్ టైం వెళ్ళాం కదా! చాలా ప్లెజెంట్‌గా మంచిగా అనిపించింది. ఇక్కడ సాయిబాబా ఊరేగింపు చేసేవాళ్ళు అక్కడ ఆపి మళ్ళీ ఇక్కడ లోపల పంచముఖి వినాయకుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ షిరిడీకి స్టార్ట్ అయ్యారు వాళ్ళు. ఇక్కడ టెంపుల్ బయట మాత్రమే వీడియో తీసుకొనిచ్చారు. లోపల ఇక్కడ కూడా మొబైల్ అలో లేదని చెప్పారు. కాకపోతే నేను చిన్న క్లిప్ తీసి చూపించాననమాట. అంటే నాకు కొత్తగా అనిపించిందనమాట. ఫస్ట్ టైం కదా చూడడం. మీకు కూడా ఒకసారి చూపియాలని చెప్పేసి చిన్న క్లిప్ యాడ్ చేశాను. అదొకసారి చూడండి మీరు కూడా. ఇక్కడ గణపతి దేవుడు అగ్ని, జల, భూమి, వాయువు, ఆకాశం అనే వాటికి ప్రతిరూపాలుగా ఇక్కడ ఎక్కువ నమ్ముతారంట. అందుకోసమని ఇక్కడ చాలా ఫేమస్. కోరుకున్న కోరిక కంపల్సరీ నెరవేరుతుందని బాగా నమ్ముతారు. ఇక్కడ వినాయకుని ముందే పెద్ద మూషికం ఉంటుందన్నమాట. ఆ మూషికం దగ్గర ఎడమ చెవిలో మగవాళ్ళు, కుడి చెవిలోనేమో ఆడవాళ్ళు వాళ్ళ కోరికను చెప్పుకుంటే అది కంపల్సరీ నెరవేరుతుందని, అది నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ గణపతిని ఒకసారి దర్శించుకొని వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఎక్కువ నమ్ముతారంట. మేము అక్కడికి వెళ్ళి అడిగితే అదే చెప్పారనమాట. ఇట్లా మళ్ళీ గుడి చుట్టూ కూడా ఇట్లా చిన్న చిన్నగా గణపతి విగ్రహాలు ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ విగ్రహాలు పెట్టారనమాట. ఒక్కొక్క వినాయకుని లాగా పెట్టారు. ఇదే అండి విగ్రహము. యాక్చువల్లీ లోపల ఎక్కువ వీడియో తీయలేదు. నేను చిన్నగా షూట్ చేశాను అంతే. టెంపుల్ మాత్రం మంచిగా ఉంది, ప్లెజెంట్గా ఉంది. మనకి ఇక్కడ ఇదే టెంపుల్ని అనుకొని వెనకాలనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అట్లనే పక్కకి మళ్ళీ ఇంకో చిన్న టెంపుల్ ఉంటుంది. దాంట్లో సాయిబాబా, అన్నపూర్ణాదేవి ఉంటారనమాట. మీరు ఎప్పుడైనా షిరిడి వెళ్తే మీకు కొంచెం టైం కుదుర్చుకొని అయినా కానీ వెళ్ళి రండి. ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. 1 అవర్, 1.5 అవర్లో వెళ్ళి రావచ్చు. మనం షిరిడికి మళ్ళీ బ్యాక్ రావచ్చు. ఇది చిన్న టెంపుల్లో వచ్చేసి మనకు సాయిబాబా అన్నపూర్ణాదేవి ఉంటారు. ఎగ్జాక్ట్గా గణపతి వెనకాలనే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ షిరిడి వెళ్ళామన్నమాట. మేము అక్కడికి వెళ్ళేసరికి 7 ఆ టైం అయింది. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి ఇట్లా ఆఫ్టర్నూన్ మొత్తం లైట్స్ అరేంజ్ చేస్తున్నారని చెప్పాను కదా, ఇట్లా ఈవినింగ్ మొత్తం లైట్స్తో పెట్టారు. ఎక్సలెంట్ ఉండే అసలు. బాబాని చూడడానికి 2 కళ్ళు కూడా జరుపుకోలేదని అనుకోండి, అంత బాగుంది. మేము అక్కడ పర్మిషన్ అడిగి కేక్ కట్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడిగి బాబుతోటి కేక్ కట్ చేయించామన్నమాట. కేక్ కట్ చేసిన తర్వాత అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాము. అప్పుడు అందరూ బాబుని విష్ చేయడం వాడికి చాలా హ్యాపీగా అనిపించిందంట. ఫస్ట్ కేక్ కటింగ్ అప్పుడు అన్నాడు అనమాట, ఏంటి మమ్మీ అసలు ఎవ్వరు లేరు, మనం ముగ్గురమే సెలబ్రేట్ చేసుకుందాం అని అన్నారు. అప్పుడు ఇంకా నేను మా రిలేటివ్స్కి అంటే మా మమ్మీ వాళ్ళకి ఇట్లా కొంతమందికి వీడియో కాల్ చేసి చూపించాను. తర్వాత ఇట్లా మా మా హస్బెండ్ ఇద్దరు కలిసి కేక్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడము, వాళ్ళందరూ వీడికి విష్ చేయడము. అంటే అక్కడ మన వాళ్ళే కాకుండా నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వాడిని విష్ చేయడము, పెద్దవాళ్ళు వాడిని బ్లెస్ చేయడము, వాళ్ళ పాకెట్లో ఉన్న చిన్న చిన్న చాక్లెట్స్ ఇచ్చేసి పిల్లలైనా కానీ హ్యాపీ బర్త్డే చెప్పడము. వాడికి చాలా హ్యాపీగా అనిపించిందంట. మమ్మీ చాలా బాగా అనిపించిందని చెప్పారు. వాడు ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అయ్యాడు. అందరూ ఇట్లా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాబుతో ఫొటోస్ తీసుకోవడము, కానీ అందరూ ప్రతి ఒక్కరు హ్యాపీ బర్త్డే నాని అని చెప్పడము వాడికి చాలా హ్యాపీగా అనిపించిందంట. మేము అందరికీ కేక్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్ కొంచెం మేము కూడా టేస్ట్ చేసామన్నమాట కేక్ ఎలా ఉందని చెప్పేసి. బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయేసరికి 7:15 అయింది అంతే. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి దర్శనంకి వెళ్దాము అని చెప్పేసి మళ్ళీ దర్శనంలోకి వెళ్ళామన్నమాట. మేము 7:30కి వెళ్తే 10:30 వరకు అయింది. ఇప్పుడు ఫ్రీ దర్శనంకి వెళ్ళాము ఈవినింగ్ టైంలో. మాకు మళ్ళీ ఒక 2 అవర్స్ ఈజీగా పట్టేసింది లోపల. నెక్స్ట్ డే గురి పౌర్ణమి కదా, కాకపోతే మేము అక్కడ ఉండట్లేదు, త్రయంబకేశ్వర్ వెళ్తున్నాము. అందుకోసమని ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్ళాము. 10:30కి అట్లా బయటకు వచ్చేసి మళ్ళీ బయట డిన్నర్ చేసేసి హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ త్రయంబకేశ్వర్, నాసిక్ వెళ్ళామన్నమాట.
నెక్స్ట్ వ్లాగ్ అది వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.